అన్నీ లేనప్పుడే, ఎవరు లేనప్పుడే, అందరూ మనల్ని దూషించినప్పుడే, అందరూ అవమానాలు పాలు చేసేటప్పుడే దేవుడు మనకు ఇస్తున్న ఆనందం మన పక్షంగా, మన పక్కగా, మనకు తోడుగా, మనకి నీడగా ఆదరించి బలపరిచి నడిపిస్తాడు ఆ దేవుడు. అనుభవించేవాళ్ళకి తప్ప ఈ అర్థం కాదు. అన్నీ వదిలేసి చూడండి, అన్నీ విచ్చేసి చూడండి. త్యాగమైన మనసు, ఇరిగి నలిగిన మనసు వస్తుంది చూడండి. ఇరిగి నలిగిన మనసును దేవుడు ఆలస్యం చెయ్యడు. ఇరిగి నలిగిన మనసు నాకు కావాలంటాడు. ఎప్పుడు ఇరిగిపోద్ది మనసు అంటే నీకు ఇష్టమైనది దేవుడికి ఇచ్చేసినప్పుడు. అబ్రాహాన్ని అడిగాడు, నీకు ఇష్టం ఎవరు? నా కుమారుడు ఇసాకు వారసుడుగా పుట్టాడు, ఎంతో 100 సంవత్సరాలకు పుట్టాడు, నాకు ఇష్టమైంది ఈడే, నీకు ఇష్టమైంది తీసుకుని వచ్చి నాకు బలర్పించన్నాడు దేవుడు. ఎందుకు తెలుసా? ఇరిగి నలిగిన మనసుతో దేవుడికి అర్పించినప్పుడు దేవుడికి ఇంపైనదిగా, సువాసన కలిగిందిగా, ఇష్టమైనదిగా దేవుడు స్వీకరిస్తాడు. నీకు ఏది ఇష్టంగా ఉందో దాన్ని దేవుని కోసం వదులుకునేటప్పుడు, ఏది ఇష్టంగా ఉందో దాన్ని దేవుడికి ఇస్తున్నటప్పుడు ఆ త్యాగం దేవుడు చూస్తాడు. ప్రియుల, ఆ త్యాగం దేవుడు చూస్తాడు. అది ఇష్టం దేవుడికి. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. నీకు ఇష్టమైంది కావాలి దేవుడికి. నీకేది ఇష్టమో దాన్ని దేవునికి అర్పించి చూడు. దేవుడు నీకు స్వాస్థ్యాన్ని ఇవ్వబోతున్నాడు. అప్పుడు నీకు దేవుడిచ్చే ఆనందం ఎంత బాగుంటుందో తెలుసా? ఆ ఆనందాన్ని అనుభవిస్తేనే తప్ప అవతల లేని ఆనందం నీ హృదయములో గంతులేసినట్లుగా నీకు ఏ సకల భోజన పదార్థాలు ఇవ్వలేనివి, ఈ లోకము ఏ మనిషి ఇవ్వలేనిది, ఏ డబ్బు ఇవ్వలేనిది, ఏ ఆస్తులు ఇవ్వలేని ఆనందం దేవుని దగ్గర నుంచి నీ గుండెల్లో నుంచి పొర్లుకొని ఆనంద ప్రవాహంలో ప్రవహించినప్పుడు ఎంత తేలిపోతావో దేవునిలో నువ్వు.